హలో ఫ్రెండ్స్, నిన్నైతే మా తాత వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను. మా తాత లేడు, పుంగనూరుకి వెళ్ళిపోయాడంట. ఈరోజు అయితే వెళ్దాము. ఆయన ఉన్నాడా, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడో చూద్దాం. ఈరోజు కూడా ఉన్నాడా లేదంటే ఎక్కడ వెళ్ళిపోయినాడో తెలియదు. తాతో చూడండి ఫ్రెండ్స్, మా తాత అయితే బట్టలు అయితే వస్తున్నాడు. నాకు చెప్పిండి నేను ఉతికిచ్చన్నా. ఏమంత బాధ చూడా. నువ్వు ఏం బక్క ఆరుజు పెట్టుకోనవరా, మళ్ళా ఏడరా చెడ్డీ తెచ్చి కుక్కేది నీ మగానా. అయ్యా ఇది ఏడకు పూడ్చిందిలే తాత. ప్యాంట్ ఏం ఆడ బక్క పెట్టుకోవడావో ఇప్పుడా మన చేస్తావు. అప్పుడే బక్క పెట్టినా కుదరా దానికి. నీ మగాన్ని పెట్టిపోతావు నా గుడ్లు గాడిది. లేదు తాత, తేపేస్తా దానికి. చేపే ఏం బాగుంటుందిరా చేప కుక్తే. చూడండి ఫ్రెండ్స్, అవును తాత, మా ఎవ ఉతకలేదా? నువ్వే ఉతుకుంటాను బట్టలు. ఉతుకుందా అయ్యా, వయసు నిలిచిపోయింది. నీకు వయసు బాగా ముందరుతుంది ఇప్పుడు. ఎట్లో గట్ల ఉతకాల వద్దా. చూడు ఫ్రెండ్స్, ఏ విధంగా వస్తున్నాడో. మీరు కూడా మీ తాతలు ఎప్పుడైనా ఇట్లా వస్తారు చూసిండారా? ఏడ అడవిలో నుంచి ఆడ వచ్చినాడో తెలియలేదు నాకైతే. చూడండి పిసికే, చూడండి ఏం పిసుకుతాడో. దో ఆహా, ఎవరు తాత నీకు నేర్పించింది బట్ట ఉతికేది? నేనే నేర్చుకుంటా. బట్టలు కూడా తేలేస్తాడు చూడ, ఎట్లా తేలేస్తాడో. మందు కూడా వేసుకొని అన్ని తీసుకొని వస్తారంట. ఉతికేసి అంత బిన్నే బట్టలే ఇంత బిన్నే ఉతికేస్తావా? కడి తింటే ఇంకా గట్టిగా పెడతాము కదా. మా తాత కూడా ఈ కాలంలో కూడా మా తాతని కష్టపెట్టుకున్న బట్టలు అయితే ఉతుకుతున్నాడు. సర్లేదా, ఇంకా ఏమని చేసుకోకూడదా? చూడి బట్టలు కూడా ఏందో డ్రిప్ అయి పడాడు, చేనులో ఉండేది ఎత్తుకొచ్చే అడిగాడా. ఆడబోయి ఏడబోయి బిక్కొచ్చి ఆరేసేది బట్టలు గిట్లంతా. 2 షర్ట్లు 3 షర్ట్లు, ఒక టువాలు, ఇంకా చాలా ఉన్నాయేమో. చూద్దాము మా తాత ఏ విధంగా బట్టలు వస్తాడు. ఈ బట్టలు కూడా మార్చిపోయినాయి. ఆడో బురదలో ఆడ పొరలాడే వచ్చినాడు. తెల్లారితో ఇంటికాడికి వచ్చింటే లేడు, షర్ట్లే పోయినాడు అని చెప్పి మా అవ్వ. ఒక షర్ట్ ఉతికేది, పోయి ఆరేసేది, దాన్ని తేలేసేది. చూడ ఆయన ఈ కాలంలో కూడా మగవాళ్ళు బట్టలు వస్తారంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మా యవ్వని పెట్టుకొని కూడా మా యవ్వ కష్టపడకుండా మా తాతే ఉతికేస్తున్నాడు బట్టలు. ఆడవాళ్ళు కష్టపెట్టి అవుతుంది చెప్ప, సుఖంగా పెట్టుకోవాలి వాళ్ళు బతకద్దా. అవునులే తాత, అవునులే. ఏదో వాళ్ళకి అయ్యే పనులు వాళ్ళు చేసుకుంటారు ఒకసారిగా. మన పనులు మనం చేసి అవుతుందా. దుద్దు బాగా ఏం చెయ్యి వస్తుందా, బట్టలు వస్తుందా? ఏమో మనకి అంతా బాగా దుద్దు. ఆ రెట్లంతా బాగా మార్చిపోయినాయి చూడు, నల్లగా ఆవిడ ఎర్రగా అయింది. ఒకాకంతా ఏమన్నా ఉంచేసినారు, లేదంటే ఎవరన్నా ఉంచేసినారేమో. దుద్దాలు నేనేమన్నా ఉతకల్లా? ఏం ముసలి బట్టలు అంతా ఉతికేవాడు నేనేమన్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ కాలంలో కూడా ఈ విధంగా బట్టలు ఉతికే వాళ్ళు నేను ఇక్కడే చూస్తున్నాను. మామూలుగా పెద్ద బండ మంది అయితే ఉతుకుతారు. మా తాత అదే పనిగా కోసాలు అయితే ఎవరో వేయింటే దానిపైన అయితే ఉతికేస్తున్నాడు. చూడండి, సుబ్బు కొత్తది తీసుకొచ్చినాడు. ఆయన 3 షర్ట్లకి, ఒక టువాల్కి, ఈ షర్ట్కి ముక్కాల భాగం అయిపోయింది, ఇంకా కాల భాగం ఉంది సోపేమో. చూడండి చూడండి ఎంత మురుకుందో. బురుగు చూడండి ఎట్లా, ఎంత బాగా ఉతుకుంటే ఆయన ఎంత సోపే అంటే బురుగు అంత వస్తుంది. ఎంత మురుకుంటే చూడండి. దుద్దు సరే కుదిచ్చేది చూడండి షర్ట్ని. సిగ్గన్న అయ్యలేదా మొగోడు బట్టలు ఉతికేదానికి? నా బట్టలు ఉత్తావా? 4 డైర్లు ఉన్నాయి, ఎత్తుకొచ్చేదే.
బొక్కులు నుండి కుక్కింది పోయి పోయి ఏమో చూడండి బాయ్ చూడండి ఎంత 2 డబ్బులు కొడ్డ అయితే వేసి డైరీ కుట్టించాడు. చాలా పవర్ మా తాత. ఎట్టి ఏడబైనా తెగకూడదు సాగొల్లని. అయిపోయినా పాప ఏం బిడా ఆ బిడ్డకి నోరు కూడా లేదయ్యా. ఉండాయో లేదో చెప్పు అయ్యా. చెప్పు అట్లానే ఉన్నాయిప్ప ఉతకాలా అని చెప్పు. అట్లా చెప్పు. ఏమన్నా నష్టమైపోతావా? నువ్వేమి ఆడ వంకోనే ఆ బిడ్డ చల్లాడుతా ఉంది. ఏం తీపులా వచ్చి అట్లా ఉతుకో ఆడవాళ్ళకి సాయం చేయవా? ఏంపా ఈ వయసులో చెప్పే సాయం చేస్తున్నాడు, నువ్వు చేయలేవా? పంచడా కందమ్మా రోగమా చూడయ్యా, కారం అయితే అట్లా వతకాలి కదా, కడిగే జుడి కాలుతో జుడి. బకెట్లకి అయితే నీళ్ళు అయితే అయిపోయాయి. మా తాత చెప్తాను చూడండి కుళాయి. గుడ్లు ఉతికేది అయిపో. నువ్వు అన్ని తిని ఎలబారు పై తీస్తాం. ఫైనల్ గా అయితే మా తాత బట్టలు ఉతకడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీ విలేజ్ లో కూడా ఇదే విధంగా మీ తాత బట్టలు ఉతికినట్టయితే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తున్నాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్. చూడండి మా తాత మొత్తం బట్టలు అయితే మొత్తం అయితే ఉతికేశాడు, దాన్ని తాలేస్తున్నాడు ఇప్పుడు.